యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సీను, ప్రశాంత్, కొత్తగా వచ్చిన సేల్స్ గర్ల్స్ అండ్ మేనేజర్స్ ఎక్కడికి వెళ్ళారు? ఏమో సార్, అందరూ ఒకేసారి బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికైనా అడిగితే మాకు ఈ జాబ్ అవసరం లేదని వెళ్ళిపోయారు సార్. అలా ఎలా వెళ్తారండి? సామ్రాట్ గారు ఒక గంట సేపు షాపులో ఉంటే చాలు అని ఉద్యోగం ఇచ్చారు. గంట దాటిపోయిందని వెళ్ళిపోయారు సార్. ఏంటి సామ్రాట్ ఇది? అదేం కాదు సార్. ఏంటయ్యా కాదు అంటే మేము ఇన్స్పెక్షన్కి వచ్చే టైంలో ఉద్యోగులను పెట్టుకుని మాకు వాళ్ళని చూపించి కాంట్రాక్ట్ వచ్చాక తీసేయాలని ప్లాన్ చేసావా? సార్ అదేం కాదు సార్, నేను వాళ్ళని అపాయింట్ చేశాను సార్. కానీ వాళ్ళు ఇలా దిస్ ఈజ్ చీటింగ్ సామ్రాట్. గవర్నమెంట్ అధికారులు పిచ్చివాళ్ళు కాదు సార్. నిజం చెప్తున్నాం సార్. 10 మెంబర్స్ని అపాయింట్ చేశాం. మీ రూల్స్ తూచా తప్పకుండా పాటించాం. కానీ మరి ఏమయ్యారు? కనపడరే? ఒక గంట సేపు వస్తువులను రెంట్కి తెచ్చుకున్నట్టు ఎంప్లాయీస్ని రెంట్కి తెచ్చుకున్నారని చెప్తున్నారు కదా వీళ్ళు. అది అబద్ధం సార్. ఏదో కుట్ర జరుగుతుంది. కుట్ర కుతంత్రం ఎక్కడో కాదు, నీ దగ్గరే, నీ కంపెనీలోనే జరుగుతుంది. అందుకే ఇన్ని డ్రామాలు ఆడుతున్నావు. డ్రామాలేంటి సార్? నాకిష్టం లేకపోయినా, ఆడవాళ్ల అవసరం నాకు లేకపోయినా మీ రూల్స్ కోసం నేను వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకున్నాను. అది కూడా అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు వాక్కండి. రే సామ్రాట్, ఏంట్రా మాటలు? మేము నోటికొచ్చినట్టు అవుతున్నావా? లేకపోతే ఏంటి సార్? మీకు కావాల్సింది క్వాలిటీతో ఉన్న ప్రొడక్ట్స్, ఇన్ టైంలో డెలివరీ, అది తక్కువలో రెడీ చేసి ఇవ్వాలి. అది ఆలోచించాలి. కానీ ఈ ఆడవాళ్ల రిజర్వేషన్, గవర్నమెంట్ ఆర్డర్, ఈ చెత్త అంత ఎందుకు? హోల్డ్ యువర్ టంగ్ సామ్రాట్. గవర్నమెంట్ అంటే అంత చులకన అయిపోయిందా నీకు? ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్ట్ ఇది, దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. నీకు ప్రభుత్వం తలవంచదు. ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేను ప్రభుత్వ అధికారిని. ఆడవాళ్ల వల్ల అవసరం లేకుండా ఈ కాంట్రాక్ట్ నాకు ఎలా రాదో చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? అధికారులతో పెట్టుకోకు. చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఆ చట్టం ద్వారానే వస్తా, కోర్టుకెళ్తా, కోర్టు ద్వారానే ఈ కాంట్రాక్ట్ సంపాదిస్తా. అంతేగాని రిజర్వేషను, గవర్నమెంట్ ఆర్డరు, ఆడవాళ్ల ఉద్యోగాలు అంటూ పట్టుకొని వేలాడే మీకు తలవంచును. ఓకే, అంతదాకా వస్తే కోర్టుకెళ్ళు, అక్కడే తేల్చుకుందాం. కోర్టు ఏం చెప్తుందో విన్నాకే ఈ కాంట్రాక్ట్ గురించి ఆలోచిస్తాం. గుడ్ బై. కమాన్. సార్ సార్. రే సామ్రాట్, ఏంట్రా ఇది? అంత నాశనం చేసావు కదరా. ఏం కాదు, కోర్టులోనే తేల్చుకుంటాను. హలో. హాయ్ సామ్రాట్. పచ్చి మిరపకాయలు నమిలి మింగినంత మంటగా ఉందనుకుంటా. లేడీ ఎంప్లాయీస్ ని పెట్టుకుని ఆఫీసర్స్ ని మాయ చేసి కాంట్రాక్ట్ కొట్టేద్దామని బాగానే ప్లాన్ చేశాం. కానీ ఆ లేడీ ఉద్యోగులు ఉన్నారా? ఆఫీసర్స్ చూసారా వాళ్ళని? ఉండరు. ఆఫీసర్స్ కంట పడరు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు నా మనుషులు. నేను అరేంజ్ చేసిన ఎంప్లాయీస్. జ్వాల, నిన్ను ఏమీ చేయలేవు, ఫ్రస్ట్రేట్ అవ్వటం తప్ప. నీ పొగరు, నీ బలుపు నీ కంపెనీని ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడు. ఇక మిగిలింది నీ కంపెనీ, నీ షాప్ మూతపడ్డం, నువ్వు పతనమవ్వటం. ఆడదానివి నీకే అన్ని తెలివితేటలుంటే మగాణ్ణి నాకెన్ని తెలివితేటలుండాలి? ఈ కాంట్రాక్ట్ ఆడదాని ఊసే లేకుండా సొంతం చేసుకోవడానికి కోర్టుకెళ్తున్నాను. కోర్టు ద్వారానే చట్టబద్ధంగా గెలవబోతున్నాను. పెట్టవే ఫోను.
సామ్రాట్, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందని తెలిసి కూడా నువ్వు ఆఫీసర్స్తో అలా ఎలా మాట్లాడావురా? మీ నాన్నగారు చెప్పినట్టు ఏదోటి సున్నితంగా తీసుకోవాలి గాని ఇలా అధికారుల మీద విరుచుకుపడితే నష్టం మనకే కదా నాన్నా. మరదలమ్మా, తమరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మీ ఆడవాళ్లు సృష్టించిన సమస్య. మీరు పరిష్కరించే సమస్య కాదు, మీ వల్ల కాదు కూడా. ఇన్నాళ్ళు ఎక్కడ ఎవ్వరికీ తలవంచలేదు పెదనాన్న. ఒక్క ఆడపురుగు కూడా లేకుండా నా కంపెనీ, నా షాపింగ్ మాల్ రన్ చేశాను. నంబర్ 1గా ఉన్నాను. అది నీ గొప్పతనం నాన్న. అది నీ కట్టుబాటు, అది నీ నియమం. దాన్ని సడల్నివ్వొద్దు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు నా కంపెనీలో లేరని రాద్ధాంతం చేస్తున్నారు. సామ్రాట్, ఎందుకురా అంత బాధపడతావు? సమస్య అంటేనే ఆడది, కానీ ప్రపంచం అంటే ఆడది కాదు నాన్న. ఈ భూగోళాన్నంతా మోస్తూ రక్షించేది ఆ శివయ్యరా, మన మగాడు. ఆడది కేవలం రవ్వంత పాటు మాత్రమే. ఆ పాటు నీ మీద కాలు దువ్విందని ఇలా అట్టయిపోతే ఎలా నాన్న? ఆ పాటునే తుంచేస్తే పోలా? లోకజ్ఞానం తెలిసిన నేనున్నాను, చట్టం తెలిసిన గొప్ప లాయర్లున్నారు. వాళ్ళంతా మనం ఎంత చెప్తే అంత. ఆడవాళ్లను పడగొట్టేందుకు, ఆడవాళ్ల అవసరం నీకు లేదు అని రుజువు చేసేందుకు, ఆడదాని అవసరం లేకుండానే నీకు ఆ కాంట్రాక్టు వచ్చేలా చేసేందుకు రాజకీయ బలం కూడా వాడదాం నాన్నా. కోర్టుకెళ్తాం, గవర్నమెంట్ ఆర్డర్ మీదే కేసు ఫైల్ చేస్తామని గొప్ప పని చేశావు నాన్న. మనం గెలవడం ఖాయం, నిన్ను గెలిపించడం ఖాయం. ఏం మాట్లాడుతున్నారు? పరిస్థితుల్ని చక్కదిద్ది సమస్య నుంచి బయటేయాల్సింది పోయి వాణ్ణిలా రెచ్చగొడుతున్నారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఆఫీసర్స్ చెప్పిన దానికి తలాడించాలా? ఆడవాళ్ల అవసరమే రాకుండా నంబర్ 1 స్థానానికి ఎదిగిన నా నియమానికి నీళ్ళొదలలా? నా క్యారెక్టర్ని చంపేసుకోవాలా? అరే అది కాదు నాన్నా. పెద్ద నాన్న రెచ్చగొట్టేవాడు కాదు, నన్ను అర్థం చేసుకునేవాడు, సమస్యని పరిష్కరించేవాడు. నేను గవర్నమెంట్కి, ఆడజాతికి వ్యతిరేకంగానే వెళ్తాను, అనుకున్నది సాధిస్తాను. సామ్రాట్, వీళ్ళు అమాయకులరా, అజ్ఞానులు. ఎందుకు కోపడతావు? వదిలేయి. మీరేంటమ్మా ఇంకా ఇక్కడే నిలబడ్డారు? మీ పని చూసుకోండి. వెళ్ళి వంటింట్లో సమోసాలు వండండి. వెళ్ళండి వెళ్ళండి. నాన్న సామ్రాట్, లాయర్ వస్తాడు. విషయం మనకు అనుకూలంగా మారబోతుంది. ఆ కాంట్రాక్టు నీకే రాబోతుంది నాన్న. హలో అక్క. శ్రీవల్లి, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. ఏమైందక్క? కంపెనీలో గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 33% లేడీ ఎంప్లాయీస్ ని తీసుకోకపోతే కాంట్రాక్ట్ రాదు సరికదా. కంపెనీ మీద యాక్షన్ తీసుకుంటాను అంటున్నారు.
ఏమంటున్నావక్కా? అవును శ్రీవల్లి, అది నచ్చని సామ్రాట్ ఆఫీసర్స్ కి ఎదురు తిరుగుతూ గవర్నమెంట్ నే సవాల్ చేస్తున్నాడు. ఈ విషయం ఇక్కడితో వదలనని మహిళా ఉద్యోగుల్ని పెట్టుకునే సమస్య లేదంటున్నాడు. ఇంత జరిగినా కోర్టులోనే తేల్చుకుంటానని మొండిగా వెళ్తున్నాడు శ్రీవల్లి. వల్లి, ఏంటి, ఏమైందట? ఆయన కంపెనీలో మహిళా ఉద్యోగుల్ని పెట్టుకోమన్నారని వ్యతిరేకిస్తూ కోర్టుకు పోతున్నారంట మీ అల్లుడు. ఏం చేస్తారో నాకు తెలియదు లాయర్ గారు. నేను ఆ ఆఫీసర్స్ మీద గెలవాలి. ఆడవాళ్ళు అనే మాట లేకుండా నా కంపెనీ రన్ అవ్వాలి. ఆ కాంట్రాక్ట్ నాకు రావాలి. నేనున్నాను కదా. మీరు నాగరాజు గారి శిష్యుడు. మీరు ఎలా ఆలోచిస్తారో నాకు తెలీదా? నేను చూసుకుంటాను. రేపు కోర్టులో నా తడాఖా చూపిస్తాను. సామ్రాట్, నువ్వు నిశ్చింతగా ఉండు. ఈ ఫైర్ తగ్గొద్దు. ఆడదాని ముందు తల దించొద్దు. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? లాయర్ గారు, మీరేం చేస్తారో తెలీదు. ఈ కేసు నేనే గెలవాలి. సామ్రాట్ గారు, సెక్షన్లను మెలిపెట్టి గిలిపెట్టి మీ మాట మీ ఆలోచన కరెక్టే అని జడ్జి గారి నోటే అనిపిస్తాను చూడండి. గెలవడం అంటే కాంట్రాక్ట్ రావడమో వ్యాపారం సాగడమో కాదు. ఈ వ్యాపారంలోనే కాదు, ఏ వ్యాపారంలోనైనా మగాడికి ఆడవాళ్ల అవసరం లేదు అన్న నా కాన్సెప్ట్ గెలవాలి. అది మీరు ప్రూవ్ చేయాలి. రే సామ్రాట్, ఏంట్రా ఇది? ఇంత దాకా వచ్చాక అలాంటి మాటలు మంచివి కావురా. డోంట్ వరీ గౌతమ్, నేనున్నాను కదా. సామ్రాట్ గారు, జడ్జి గారి ముందు కాస్త నెమ్మదిగా ఉండండి చాలు. ఏమండి, ఈ విషయం కోర్టు దాకా వచ్చేదే కాదు, కానీ వచ్చింది. నేను మన కంపెనీలో జాయిన్ అయితా, మరో 9 మందిని దోలుకొస్తా. ఇదే మాట కోర్టులో చెప్పుండ్రి. గౌతమ్, ఎవర్రా పిలిపించింది? నేనిక్కడికొచ్చింది ఎవరి సలహాలో వినడానికి కాదు, నేనేంటో నిరూపించుకోవడానికి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏమండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. ఏమండి, శ్రీవల్లి, నువ్వు కంగారు పడకు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి సామ్రాట్, మొత్తానికి నీ పంతం నెగ్గించుకోవడానికి కోర్టు మెట్లెక్కవన్నమాట. కోర్టు మెట్లకెక్కింది నా పంతం కోసం కాదు, ఆడవాళ్లు లేకపోతే మగాడి బ్రతుకే లేదన్న మాటని అంతం చేయడం కోసం. గుడ్, అదే మాట మీదుంటాం. ఫలితం కళ్ళారా చూస్తాం.
ఆ ఫలితం చూడ్డానికే కదా పనిగట్టుకొనొచ్చావు. నా గెలుపుని చూసి వెళ్దూగాని. నువ్వు గ్రేట్ సామ్రాట్. ఉప్పినకైనా ఎదురెళ్లే సత్తా నీది. అదే నన్ను నంబర్ 1 గా నిలబెట్టింది. ఆల్ ది బెస్ట్. పట్టు సడలతో కాసేపట్లో తీర్పు వస్తుంది, పండగ చేసుకుందుగాని. శ్రీవల్లి, మీ ఆయన మంచి స్వింగ్ లో ఉన్నాడు. అదేంటి, నిన్ను కన్నెత్తి కూడా చూడని మీ ఆయన కోసం నువ్వు కోర్దాకా వచ్చావేంటి? మీ ఆయన ఓటమిని కళ్ళారా చూద్దామనా? జ్వాల, అదే నిజం. నీ మొగుణ్ణి దెబ్బ కొడతాను అన్నాను, ఇంత దాకా తీసుకొచ్చాను. ఇక చూడు నా ఆట. Proceed. యువర్ ఆనర్, నా క్లయింట్ సామ్రాట్ టెక్స్టైల్స్ ఓనర్. అతని ప్రోడక్ట్ నాణ్యత, ఇన్ టైంలో డెలివరీ, ఆ కంపెనీ కమిట్మెంట్, ఇన్నేళ్ల నెంబర్ 1 స్థానంలో ఉన్న అతనికి గవర్నమెంట్ ఓ ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని పని ప్రారంభించే చివరి క్షణంలో తన కంపెనీలో 33% మహిళా ఉద్యోగులు లేరని ఆరోపిస్తూ గవర్నమెంట్ ఆ కాంట్రాక్ట్ రద్దు చేయడానికి పూనుకుంది. ఇది ఎంతవరకు న్యాయం? చేతికి అందొచ్చిన కాంట్రాక్ట్ కంపెనీలో లేడీ ఎంప్లాయీస్ లేరన్న నెపంతో అధికారులు ఆ కాంట్రాక్ట్ వెనక్కి తీసుకుంటాం అంటుంటే నా క్లయింట్ న్యాయస్థానం మీద గౌరవంతో మిమ్మల్ని ఆశ్రయించాడు. ఈ కేసుని పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరపున లాయర్ గారి స్పందన ఏంటి? యువర్ ఆనర్, ఇలాంటి కేసు కోర్టుకి అందులోనూ మీ ముందుకు రావటం వింత, అందరికీ హాస్యాస్పదంగా ఉంది. మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఏ వింగ్లోనైనా వాళ్లకి కేటాయించిన ఉద్యోగాన్ని కల్పించడం అనేది నిన్నటిది కాదు, ఇవాల్టిది కాదు. రాజ్యాంగం ఏనాడో చెప్పింది. చట్టసభల్లో అది అమలవుతుంది కూడా. కానీ ఈ సామ్రాట్ కంపెనీలో మాత్రం ఆ ఊసే ఉండదు. పదేళ్లుగా ఈ కంపెనీ రన్ చేస్తున్నా ఒక్క మహిళకి కూడా ఆ కంపెనీలో కానీ తన షాపింగ్ మాల్లో కానీ ఉద్యోగం ఇవ్వలేదు సరికదా. అసలు మహిళల అవసరమే మగాళ్ళకి లేదు అన్న ఆలోచనతో మహిళలని చులకన భావంతో గవర్నమెంట్ ఆర్డర్ని కూడా మహిళల రిజర్వేషన్ని తుంగలోకి తొక్కాడు ఆ సామ్రాట్. అందుకే
రూల్స్కి వ్యతిరేకంగా నడుస్తున్నాడని గవర్నమెంట్ ఆర్డర్స్ని పెడచెవిన పెట్టాడని అధికారులు ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ని వెనక్కి తీసుకున్నారు. అందుకు రెచ్చిపోయిన ఆ మగ అహంకారం కోర్టుని ఆశ్రయించింది. ఒక్క మహిళా ఉద్యోగి లేకుండా అధికారులు తనకి తలవంచి కాంట్రాక్ట్ ఇవ్వాలని అతని అభిప్రాయం.